పెద్దలు పూజ్యులు కిందరాపు ఎర్రనాయుడు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన అచ్చెన్నాయుడు గారికి, పాతపట్నం కాబోయే ఎమ్మెల్యే అల్మటి వెంకటరమణ గారికి, ఇక్కడికి విచ్చేసిన పాతపట్నం పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఎర్రనాయుడు గారి అభిమానులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటానండి. ఎర్రనాయుడు గారికి గురించి చెప్పడం అంటే ఒక వజ్రం గురించి ఏమని చెప్పాలి. ఈ రోజు ఒక నాయకుడు అన్న పదానికి పూర్తిగా 100% న్యాయం చేసిన వ్యక్తి ఎర్రనాయుడు గారంటే. ఒక ధైర్యం ఎర్రనాయుడు గారంటే, ఒక నమ్మకం. మన అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ప్రతిదీ అధినేత నోటి నుంచి రాకుండానే అర్థం చేసుకొని ఆ పని పూర్తి చేసి, నాయకుడు అంటే ఎర్రనాయుడు గారిలో ఉండాలి, నా మిత్రుడు అని చెప్పుకుంటున్న ఏకైక పదానికి అర్హుడు ఈ రోజు ఎర్రనాయుడు గారు. పార్టీ మనకేమిచ్చింది? మాకు మెసేజ్లు రాలేదు, మాకు ఫోన్లు మాత్రమే వచ్చాయి, మాకు పిలవలేదు, మాకు బొట్టు పెట్టలేదని ఎంతో మంది ఈ రోజు మాట్లాడుతున్నారు. పార్టీ మనకేమిచ్చింది కాదు, మనం ముందు పార్టీకి ఏమిచ్చిందని చెప్పి ఆచరించి చూపించిన వ్యక్తి ఎర్రనాయుడు గారు. ఏ రోజైతే పార్లమెంట్ లో అడుగు పెట్టారో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ లో పెద్దగా ఆయన మరణించే రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని ఆయన పొందారంటే దాని వెనకాల ఆయన ఎంత కష్టం, ఈ రోజు పార్టీలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరి ముందు అర్థం చేసుకోవాలి. నిన్న పార్టీలోకి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యే వచ్చి ఎంపీ, రేపు మంత్రి కావాలని కోరుకుంటున్నారని తప్పితే ఆయన ఈ రోజు మన మధ్య భౌతికంగా ఇన్ని సంవత్సరాలు లేదు, అయినా కూడా ఇంతమంది గుండెల్లో ఉన్నారంటే అది ఆయన చేసిన హార్డ్ వర్క్. ఈ రోజు ఉద్దానానికి కబుర్లు చెప్తున్న వైఎస్ఆర్పీ నాయకులకి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఉద్దానంలో అపర భగీరథుని పేరు తెచ్చుకున్న ఏకైక నాయకుడు, మనందరి మనసులో ఉండే నాయకుడు మరి ఎర్రనాయుడు గారు. ఆయన గురించి చెప్పడానికి మా వయసు చాలదు, మా అనుభవం చాలదు. ఏదేమైనా నేను రాము రాజకీయాల్లో వచ్చేటప్పటికి ఆయన లేకపోవడం మేము చేసుకున్న దురదృష్టం. మరి అలాంటి పెద్ద ఆయన విగ్రహం ఎన్నికల ముందు ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించామంటే వచ్చే 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఎర్రనాయుడు గారి గురించి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఆయనకు మించి పనిచేయాలని ఒక సందేశం ఆయన మనకి ఇస్తున్నారు. నిండైన ఆయన రూపం ఎవరు మర్చిపోలేరు. అదే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ రోజు పార్లమెంట్ లో కానీ అందరినీ ఆకర్షించింది. మరి ఆయన కార్యక్రమంలో ఈ రోజు నాకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎర్రనాయుడు గారు అమర్ రహే.